హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ప్రణా సింగాడి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే నేను వేసిన ముగ్గు. తర్వాత నేను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ధూప్ స్టిక్ వెలిగించేసుకుంటాను. మూడ్ అయితే పాజిటివ్గా మారిపోవడానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. సో తర్వాత అయితే నేను రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్ కదా, ఖచ్చితంగా రాగి మాల్ట్ చేసుకుని తాగండి. లేదంటే బార్లీ వాటరు, సబ్జా వాటరు ఇలాంటివన్నీ తాగడం చాలా బెస్ట్ అండి. మనకి డిహైడ్రేట్ కాకుండా హెల్ప్ చేస్తాయి. సో నేనైతే పల్లి చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ రెడీ చేస్తున్నాను అనమాట. ఇటుపక్క అయితే మనకి రాగి మాల్ట్ కోసం వాటర్ వేసి బెల్లం వేసి మరిగించుకుంటున్నాను కదా. తర్వాత పౌడర్ నేను ఒక 2 to 3 స్పూన్స్ వేసేసి పౌడర్ వాటర్లో బాగా కలుపుకోవాలి. మనకి ఇలా పౌడర్ని నీటిలో కలుపుకొని వేసుకుంటే లమ్స్ రాకుండా చాలా బాగా వస్తుంది అనమాట గంజి. తర్వాత ఏదైతే దోసపిండి అండి, నేను పొట్టు మినపప్పుతో పెట్టాను అనమాట. పొట్టు మినపప్పు వేస్తే మనకి హెల్తీ కదా, చాలా హెల్తీ, ఫైబర్ కూడా అందుతుంది. అందుకని నేను పొట్టు మినపప్పుతో వేశాను. దీనికైతే 5 గ్లాసెస్కి నేను 1.5 గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టేసి కొన్ని మెంతులు వేసి నానబెట్టేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇదైతే రాగి మాల్ట్ అండి. నేను బాగా మరిగిపోయాయి కదా, బెల్లము నీళ్ళు వేసి బాగా మరిగిచ్చేసాను. తర్వాత ఇలా ముందుగా కలుపుకున్న పౌడర్ వేసేసి బాగా కలుపుతున్నాను. మనకి కొంచెం తిక్కుగా అయ్యేంత ఉంచుకుంటే చాలన్నమాట. మనం రాగి మాల్ట్ ఏంటంటే మరీ తిక్కుగా చేసామంటే చల్లగిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. సో మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే అది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా థిక్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా రాగి మాల్ట్ అయితే చేసుకొని తాగండి ఈ సమ్మర్లో. ఇది ఐరన్ కూడా ఉంటుంది, మంచిగా కాల్షియము, ఐరన్, తర్వాత మంచిగా బాడీని కూల్ చేస్తుంది. సో ఇలా అయితే నేను మా పిల్లల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు దీనికి ఒక పేరు పెట్టారు, ఏదంటే చాక్లెట్ గంజి అంటారండి. అలాగే నేను వాటర్లో ఇలా సబ్జా సీడ్స్ వేసేసి ఒక స్పూను నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత షర్బత్ అంటారు, మీకు షర్బత్ అంటే గుర్తుందో లేదో మరి. నిమ్మకాయ రసం వేసేసి వాటర్లో షుగర్ కలుపుకొని మంచిగా తాగుతారనమాట. అలాగే ఇలా సబ్జా వాటర్లో మనం లెమన్ షుగర్ కలుపుకొని తాగితే చాలా హెల్దీ, మనకి బాడీ కూడా చాలా కూల్ అవుతుంది అనమాట. నేనైతే ఇలా మార్నింగ్ నానబెట్టేసుకుంటున్నాను వాటర్లో వేసేసి. తర్వాత నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇదైతే నేను ఎర్రకారం చేస్తున్నా దోశలోకి. నాకు మా పెద్దదానికైతే ఎర్రకారం లేనిది అసలు దోశ తినబుద్ది కదండి, మా ఇద్దరికీ అలవాటు అనమాట. సో నేనైతే ఇలా ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని తర్వాత కారం సాల్ట్ వేసుకొని ఇంకొన్ని ఆనియన్స్ వేసేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది అయితే చింతపండు వేస్తారు, నేను కూడా వేస్తాను, కానీ నాకు చింతపండు వేయకుండా చేస్తేనే చాలా ఇష్టం. అందుకని నేను చింతపండు వేయకుండా చేసేసాను. తర్వాత నేను పల్లీల చట్నీ కోసం నేను పచ్చిమిర్చి టమాటా వేయించేస్తున్నాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి దోశ చేసేస్తున్నాను, అది కూడా హెల్తీనే అనమాట. పొట్టు మినపప్పు వేసి నేను దోసపిండి పట్టేశాను. ఇదైతే పల్లీ చట్నీ కోసం నేను కొంచెం పల్లీలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మనం దీన్ని పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ నార్మల్ పల్లీ చట్నీ కన్నా ఇలా పౌడర్ చేసుకున్నాక వేసుకున్న చట్నీ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో అందుకే చూపిస్తున్నాను. పచ్చిమిర్చి వేసేసి టమోటా వేసి కొంచెం సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఆనియన్స్ వేయించి పెట్టేసుకున్నాను, అది కలిపేస్తున్నాను. దీంట్లోకి పచ్చి ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇలా నేనైతే వేయించి వేసేస్తున్నాను. ఇది ముందు రోజు నైట్ అనమాట, సమ్మర్ కాబట్టి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. రాత్రి మిగిలిన అన్నం అనమాట, మిగిలిన అన్నంని బాగా పొడిగా కలిపేసి దాంట్లోకి నేను గోరువెచ్చగా పాలు కాంచేసి, ఆల్రెడీ అన్నం కూడా వేడిగా ఉంది, పాలు కూడా కొంచెం గోరువెచ్చగా కాంచేసాను. దానికి సరిపడా మనం పాలు పోసేసుకోవాలన్నమాట. పాలు పోసేసుకొని తోడు వేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా హెల్దీ అండి. దీంట్లోకి నేను పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి అయితే నేను పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకుంటున్నానండి. మా పిల్లలకి ఇదే పెట్టాలనుకుంటున్నాను రోజు. ఈ సమ్మర్లో అంతా ఇదే రొటీన్ చేస్తానన్నమాట. ఇది రాగి మాల్ట్, తర్వాత సబ్జా వాటరు. మనం పిల్లలకి డిహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి ఇవి చాలా అసలు హెల్ప్ చేస్తాయండి. మనం న్యాచురల్గా కూల్ చేసుకోవాలి బాడీని అనుకుంటే, అది కాక పిల్లలకు కూడా అనుకుంటే మనం సబ్జా వాటరు, తర్వాత ఇలా పెరగన్నము ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను నైట్ పెరబెట్టేశాను. ఇదైతే మార్నింగ్కి చూడండి బాగా పెరిగిపోయిందనమాట.
చాలా గట్టిగా అయిపోయింది. ఇదైతే మేమైతే చేతితో బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని ఉప్పు వేసుకొని నేను బాగా పిసికేస్తానన్నమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో, చాలా బలమైనదండి. దీంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేస్తుంది. ఇది ఇప్పటిది కాదు కదా, పాతకాలంది. మీకు ఛాన్స్ ఉంటే నైట్ అన్నం మిగిలిందంటే ఖచ్చితంగా దీన్ని ఇలా చేసేసుకోండి. చాలా చాలా హెల్దీ. నేనైతే ఖచ్చితంగా చేస్తానండి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చేసినా ఓకే. మా పిల్లలకైతే డే బై డే కానీ అలా నేను ఖచ్చితంగా ఇది రోజు తినిపిస్తాను. రోజు మార్చి రోజు తినిపిస్తాను. పచ్చిమిర్చి అయితే తినరు, కొంచెం ఆనియన్ తోటి అయితే తినేస్తారనమాట. నేనైతే ఇలా బాగా పేరిన తర్వాత దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటాను అనమాట. ఇది మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, అది బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసి పిల్లలకు పెట్టచ్చండి. చాలా కమ్మగా తినేస్తారనమాట పిల్లలు కూడా. అది కాక మా పిల్లలు అయితే పెరుగన్నం చాలా ఇష్టపడతారండి. అందుకని నేను ఎర్లీ మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా కలిపేసుకున్నాక మా పిల్లలకైతే మార్నింగ్ తినిపించేసామండి. మా వారు తినిపించేస్తున్నారు. మా పిల్లలతో చాలా ఇష్టంగా తినేస్తున్నారు. అందులో పెరుగన్నం అంటే ఇష్టపడని పిల్లలు అయితే ఉండరండి. ఖచ్చితంగా పెరుగన్నం చాలా ఇష్టంగా తింటారు దాదాపు పిల్లలు. కొంతమంది తినకపోవచ్చు, కానీ అది కాక నైట్ మనం నైట్ మిగిలిన అన్నంలోకి పెరిగేసి పేరపెట్టాం కాబట్టి చాలా చాలా హెల్దీ. మన బాడీని కూల్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తుంది కదా. అందుకని ఖచ్చితంగా పిల్లలకి సమ్మర్లో ఇలా పెట్టడానికి ట్రై చేయాలి. ఎర్లీ మార్నింగ్ కాకపోయినా కనీసం అదే మనం తోడు వేసిన అన్నం ఆఫ్టర్నూన్కి పెట్టేసినా కానీ చాలా హెల్దీ అనమాట. మా పిల్లలకైతే ఇలా ఖచ్చితంగా పెట్టేస్తాను. మా చిన్నోడు కొంచెం మొరాయిస్తున్నాడు, బతిమిలాడాలన్నమాట. తిను నానా అని అంటే మళ్ళీ అలా ఇలా నచ్చ చెప్తే అప్పుడు తింటాడు. వానికి ఆనియన్ అంటే చాలా ఇష్టం. సో ఆనియన్ కావాలి అంటున్నాడు అనమాట. మా పిల్లలైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇలా పెరుగన్నం మంచిగా లాగిచ్చేసారు. సూపర్గా ఉందని చెప్తున్నారు. ఎలా ఉంది నాన్న అని అడిగితే చాలా ఇలా మొత్తం అయితే ఫినిష్ చేశారు. మేమైతే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి దోశ కూడా వేస్తున్నాను కదా, దాంతోపాటు ఉద్ది కూడా వేస్తున్నానండి. దీంట్లో అయితే పిండి మినపప్పు నానబెట్టేసుకొని పిండి పట్టేసుకున్నాను, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత దీంట్లో ఒక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొంచెం సాల్ట్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే బాగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. చాలా బాగుంటాయి సాఫ్ట్గా. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ అండి. టిఫిన్కి అయితే మేము దోశలు, ఎర్రకారము, పల్లి చట్నీ, తర్వాత వడలండి. మా పిల్లలకు చాలా చాలా ఇష్టం. వీళ్ళు ఏం అడుగుతారంటే బొక్కలు ఉన్నాయి కదా మమ్మీ, అలా హోల్ చేసినవి వడలు చేయవా అని అడుగుతారనమాట. చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైతే. ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకు చాలా చాలా హెల్తీ కదండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్డే చాలా బెస్ట్ అనమాట. సో అయితే నేను ఇలా దోసపిండిలోకి నేను కొంచెం సాల్ట్, తర్వాత సోడా, కొద్దిగా వాటర్ వేసేసి నేను దోసపిండి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోసపిండికి అయితే ఇది పొట్టు మినపప్పు అయితే మనం 1.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట 5 గ్లాసెస్కి. నాకు 5 గ్లాసెస్ తర్వాత 1.5 గ్లాస్ మినపప్పు, పొట్టు మినపప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టేసాను అనమాట. మిక్సీ పట్టేటప్పుడు అయితే కొంచెం అన్నం వేసి మిక్సీ పట్టాలండి. అలా అయితేనే కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయన్నమాట దోశలు. అలాగే మీరేం చేశారు మార్నింగ్ టిఫిన్ కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా రెడ్గా వచ్చాయి దోశలు కూడా. మనం పొట్టు మినపప్పుతో చేసాం కాబట్టి చాలా హెల్తీ, చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి దోశలు. మనం ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ హెల్తీగా తినడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కొంచెం హెల్తీగా తీసుకోవడం చాలా బెస్ట్ అండి. మన ఇమ్యూనిటీ సిస్టాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హెల్తీగా తినడమే బెస్ట్ అనమాట. నేనైతే
నాకు ఎర్రకారం దోశ అంటే చాలా చాలా ఇష్టము. ఇలా దోశకి ఎర్రకారం పట్టించేసుకొని పల్లీ చట్నీ తినడం చాలా ఇష్టం అండి. చాలా చాలా ఎమ్మీగా ఉంది దోశ మాత్రం. టేస్ట్ చాలా క్రిస్పీగా ఉంది, తర్వాత ఎమ్మీగా టేస్ట్గా ఉందన్నమాట. ఇలా వడలకైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. తర్వాత వడలైతే ఇలా అంటే మనం చేతులకి వాటర్ తడిపేసుకొని మనం ఇలా పిండి తీసుకుంటే మనకి పిండి అంటకుండా ఉంటుందన్నమాట హ్యాండ్స్కి. సో అలా వేసేసుకోవాలి. వడలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మా పిల్లలకైతే దాదాపు బయట ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించేసామండి. ఎందుకంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట బయట ఫుడ్లో. మనం ఇంట్లో ఫుడ్ ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటాము, తర్వాత అన్నీ హెల్దీగా ఉన్న వాటినే యూజ్ చేసుకుంటాం కదా. అందుకని పిల్లల కోసమైనా మనకి ఈ ఇప్పుడున్న బిజీ టైంలో ఇంట్లోనే చేసి పెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే పిల్లల కోసం కాబట్టి కష్టమైన సరే ఇష్టంగా మనం చేసేసుకోవాలి, తప్పదు కదా. సో అందుకని పిల్లల కోసం ఖచ్చితంగా చేయాలి. ఇంకా స్నాక్స్ అనేసి మనం చిప్స్ అవి ఇవి చాలా పెడుతుంటాం కదా. అలా కాకుండా ఇంట్లోనే ఏవైనా మనకి ఫెస్టివల్స్ చేస్తాం కదా, ఏవంటే చెక్కిలాలు అవి అలాంటివి, స్వీట్స్ ఏమైనా లడ్డూలు ఇలాంటివన్నీ చేసి మనం హెల్తీగా ఇంట్లోనే చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఏంటంటే చాలా వింటున్నాం అనమాట బయట, తర్వాత న్యూస్లో వింటున్నాము. ఎందుకంటే ప్రాసెస్ ఫుడ్ అనమాట, అన్నీ ప్రిజర్వేటివ్ ఉన్నవి తిని హెల్త్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫేస్ చేయకూడదు అంటే మనం ఇంట్లో చేసుకొని హెల్తీగా తినడమే చాలా బెస్ట్ అండి. ఎక్కువ శాతం అయితే ఇంట్లో చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో వడలు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.